ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. ఇంకొక పక్క ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా వెలుగొండ దశాబ్దాల తరబడి అది పెండింగ్లో ఉంటే మళ్ళీ దాన్ని 2026 కల్లా ఆ వెలుగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్ వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే నిన్ననే చూశారు హంద్రీనెవా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనెవాకు ₹1 పెట్ల, ఒక అరబస్తా సిమెంట్ పెట్ల, ఒక తట్ట మట్టి తీయలా. కానీ 5 సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనెవా మరి యొక్క 3850 క్యూసెక్కుల సామర్థ్యం నీటిని నిన్న విడుదల చేయడం కానీ, అదేవిధంగా ఒక గాలేరు నగరి కానీ, మరి అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ మరి దారిలో తీసుకొచ్చి ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, మరి శ్రీకాకుళం జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ ఈరోజు మరి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ ఉంటే, ఆ నీటిని అందించి ఆ దాహార్తని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సాగునీరుని అందించి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ నీరుంటాయి అక్కడే నాగరికతలు పూర్వ చరిత్రలో కూడా అటువంటి నీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జలమే జగత్తుకు మూలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు 9 మాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద, టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదంటారు, అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు, రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తుంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టట్లా, వాళ్ళకి విగ్రహాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే 2024లో వైనాట్ 175 అనేటువంటి పార్టీకి 11 స్థానాలు కూడా ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే మొన్న ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే, ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మన్ననలు పొందుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వయసును బట్టి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే
చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అతను ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారో. ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ. ఇంకా అది ఆ పార్టీ అనేది మునిగిపోయింది. ఇక వాళ్ళకి మునిగిపోయింది. ఇక వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్ష పొండే. ఒక ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళి ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కానీ కొనసాగితే భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు కూడా కోల్పోయి కేవలం ఒక సీటుకి పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మొన్న కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఇటువంటి వ్యక్తిని ఈ చట్టాలు కానీ లేకపోతే ఏదైనా సంస్థలు కానీ సుమోటోగా తీసుకునే సరే రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళని ఒక అనర్హులుగా ప్రకటించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజానికి ఇటువంటి వ్యక్తుల వల్ల చాలా హానికరం, చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఇటు పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఉండకుండా ఏదైనా చట్టం తెస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి మంత్రి గారు వచ్చారు, ఆయన వివరంగా అన్ని విషయాలు చెప్తారు. అయితే ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమాలు అనేది కేవలం తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ జనసేన లేకపోతే టీడీపీ కూటమి కొంతమంది మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు ఎందుకు మీతో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పారు. ఇది పార్టీ ప్రోగ్రామ్, ఇది పార్టీ పిలిపించింది ఈ ప్రోగ్రామ్కి. నిన్న మొన్న కొన్ని చోట్ల మమ్మల్ని వాళ్ళు డౌట్ వచ్చింది, ఏంటి సార్ ఇది కూటమి కదా, జనసేన ఏది బీజేపీ అని చెప్పి. అవి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు అన్నింటిలో కలిసి ఉంటాం. లక్షల చొప్పున రావటం జరిగింది ఎకరానికి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఏ మాత్రం కూడా రైతుల గురించి ఆలోచన లేదు. ఆయన ఉన్నారు మన అచ్చెన్నాయుడు గారు, అప్పటికప్పుడే ప్రగల్భాలు మాట్లాడతాడు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకుని వాడు వీడని మాట్లాడతాడు. ఆయన స్వరూపం ఏంటో, ఆయన మనిషి ఏంటో, ఆయన మాట విధానం ఏంటో అర్థం కావట్లేదు. అటువంటి మనిషి మరి ఎలా అగ్రికల్చర్ మినిస్టర్గా రైతులకు శాపంగా మారాడు. ఇవాళ బలిపీఠంలో బలైపోతున్న రైతుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం 7 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి పరామర్శించి ఫస్ట్ కలెక్టరు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి మరి అదంతా కూడా సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి వెంటనే కూడా డబ్బు అందించే కార్యక్రమం చేసేది ఏమీ లేదు. ఏమీ పట్టించుకున్న పాపాను లేదు. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. అసలు ఈ రైతాంగం కానీ అన్ని రంగాల్ని కూడా తొంగలో తొక్కేసి పట్టించుకోకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేసులు 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 చంపటాలు నరకటాలు ఇవే. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత చేసింది ఏంటయ్యా అంటే భయభ్రాంతులకు గురి చేస్తాం. మీకు ప్రజలు ఓటేశారని సరే మీరు అనుకుంటున్నారు, మేము ఈవీఎంల ద్వారా మోసంతో గెలిచారని మేము అనుకుంటున్నాం. మేము అనుకుంటమే కాదు, దేశమంతా కోడైకొస్తుంది. ఇవాళ ఏదైతే మరి ఎలక్షన్ కమిషన్ కూడా కొంత తప్పులు జరిగినాయి ఒప్పుకోవటం కూడా జరిగింది. దాని మీద నేను మాట్లాడిన కానీ ఇంకా అసలు మీరు అధికారంలోకి వచ్చి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి మరి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఈ చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి తేడా చూడండి. పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పాలు పోసినట్టే వాళ్ళకి పనిచేస్తే అంటాడు. ఏమో నీ ఇంట్లో డబ్బు ఇస్తావా, మీ ఆస్తి ఇస్తున్నావా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు పన్నులు కట్టిన డబ్బుని ప్రజలకు అందించే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో చేయవలసిన. మీరు ఎక్కడున్నారనుకుంటున్నారు? రాచరికంలో లేరు మీరు. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు రాచరికంలాగా మీరు శిరచ్ఛేదం చేస్తాం, మేమేమో ఏదంటే అది, మా మాటే వేదం అన్నట్టు కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా జరగాలి. ఇవాళ రైతాంగాన్ని ఈ దేశానికి ఏంటి, ఈ రాష్ట్రానికి ఏంటి, రైతే వెన్నెముక. ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఎంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు.
ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ని అరెస్ట్ చేయాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి. ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువ అని తెలియజేస్తూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ కి, అలాగే జాతీయ మహిళా పరిస్థితి కానీ ఎదురు పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు, కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు, ప్రజల తరపున పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్కి ఎక్కువ అంటూ, లేదంటే 2000 రూపాయలకి ఏదైనా చేస్తారంటూ. ఆవిడ 200లకు పైగా సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఆవిడ 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు. అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా? మరి ఒక మహిళ మీద, ఒక మాజీ మంత్రి ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది? ఆవిడ చేసిన తప్పేంటి? మీ అవినీతిని ప్రశ్నించారు, మీరు చేసిన ఇసుక దందాని ప్రశ్నించడం జరిగింది. దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ, లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూశారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు. సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది. ఇలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు. ఈరోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈరోజు మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా? ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంతకీ మీరు హననం చేసే రీతిలో మాట్లాడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి ఏదో కొత్త జన్మెత్తినట్లుగా ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు పోలీసు వ్యవస్థ గురించి. నేను అడుగుతున్నాను, మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఆ రోజున బంగారుపాళ్యం వెళ్తూ ఉన్నారు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఎవరో మీ కార్యకర్తకు దెబ్బ తగిలిందని వార్త వస్తే మీరు కారు దిగబోయారు. ఎస్పీ దిగటానికి ఒప్పుకోలేదు. మీరు దిగితే జనాన్ని మేము కంట్రోల్ చేయలేం, మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, మీరు దిగొద్దు సార్, కారులోనే ఉండండి డోర్ వేశాడు. అందుకని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఆయన వ్యక్తిత్వ హననం చేస్తావా? చెప్పకూడదు. కానీ ఐఎమ్ సారీ, నేను కులాల ప్రస్తావన తేవాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వైశ్య కులానికి చెందిన ఎస్పీ ఆయన్ని భయపెట్టాలని,
ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వారి కార్యకర్తలు కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే భయపడేటట్లుగా చేయాలని అతని వ్యవహార శైలి ఉంది. అతను మాట్లాడిన ఒక వ్యాఖ్య మీ దృష్టిలో పెడతాను పాత్రికేయ సోదరులు, మీరు కూడా దయచేసి వాస్తవాలు రాయండి సార్. వాస్తవాలు కానీ మీరేం రాయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, తాను చెప్పేదే నిజమనుకుంటున్నారు. మీకు ఒక చిన్న 10 seconds ఒక ఇది చూపిస్తాను, ఆ వీడియో ప్లే చేయ తమ్ముడు. ఆ 10 seconds. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఎవరన్నా? ఇదే కొనసాగితే ఇతడు విచ్చలవిడి రౌడీజం కాదా? ఇది కరెక్టేనా? ఇది హోల్డ్ చేయమ్మా, హోల్డ్ చేయి. గుడ్. ఆయన ఎస్పీ చిత్తూరు, పక్కన ఉన్నది మనందరికీ తెలిసిన అంబటి రాంబాబు, డాన్సులే వేస్తాడు కదా అతను, డాన్సర్ రాంబాబు. కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఒక్కసారి చేతాము. ఇదే చేయొచ్చు కదా. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం ఆపయ. ఏమి తప్పుడు సాంప్రదాయం? గబగబా దిగి జనంలోకి వెళ్తున్న ప్రతిపక్షానికి విపక్షానికి చెందిన ఎమ్మెల్యేని మీరు దిగితే శాంతి భద్రతలు విఘాతం కలుగుద్ది అని ఆపటం తప్పుడు సాంప్రదాయమా మిస్టర్ జగన్? దానికి ఏం పెడుతున్నారు పైన వాళ్ళ సోషల్ మీడియాలో? మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఉంది సార్, చూడండి. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. నువ్వెవరయ్యా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి? నీకేమి హక్కు ఉందా? ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భంగానికి సిద్ధమై, రాష్ట్ర నాశనానికి సిద్ధమై నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకుందాం, రౌడీ షీట్ ఎస్పీ మీద ఎట్లా ఓపెన్ చేస్తావా? ఎస్పీ నీ మీద ఓపెన్ చేయొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినా. మిస్టర్ జగన్, ఎస్పీ ఈ మణికంఠ చిత్తూరు ఎస్పీ, నువ్వు సీఎం అయినా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయగలడు. నువ్వెట్లా ఆయన మీద ఓపెన్ చేస్తావు? నువ్వు అయ్యేటప్పటికి ఆయన డిఐజీ అవుతాడు. నువ్వు ముఖ్యమంత్రి ఒకవేళ తప్పిదారి రాష్ట్ర ప్రజల కర్మగాలి అయ్యావనుకో, అయితే ఆయన నువ్వే రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు. అందుకే అంటూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, వాళ్ళ సోషల్ మీడియా చూడండి సార్. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అతన్ని బెదిరించడం కాదా? అతని వ్యక్తిత్వ హననం చేయటం కాదా? అతన్ని బెదిరించి లోబర్చుకోవాలనే ఉద్దేశం కాదా? ఈయన ఒక పెద్ద మనిషి, ధర్మం గురించి మాట్లాడతాడు. ఆ దాకి ఒత్తిపెట్టడం కూడా రాదనుకో ఆయనకి. ధర్మం గురించి మాట్లాడతాడు, న్యాయం గురించి మాట్లాడతాడు. ఇంకొక వీడియో ఉంది తమ్ముళ్ళు, అప్పుడే అవలా ఇంకొక వీడియో ఉంది, అది ప్లే చేయనా? ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అందుకు నమస్కారం. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? రోజా మాట్లాడుతా ఉంది, ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంతా కొండలంట తవ్వేశారంట. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం.
ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలైతే మీరు గౌరవం ఇవ్వరా? ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి, ఎందుకంటే ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప క్యారెక్టర్కి ఎక్కువ. రోజా గారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి ఆ తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా. చంద్రబాబు నుంచి ఇప్పటివరకు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఏంట్రా మీరంతా కూడా? ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతినా మీరు? అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచల. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాలిన నిందలేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఎదవ పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయన ఏమి సంపాదించుకోలే అక్రమంగా, అన్యాయంగా. కానీ ఈరోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకుంటున్నారు, మీ సంస్కారాలను బయట పెట్టుకుంటున్నారు. రేపు ప్రజలంతా కూడా చీ అని మిమ్మల్ని, రేపు ఎలక్షన్లో మిమ్మల్ని బయటకు తరిమి కొట్టరా? ఇప్పుడేదో తాత్కాలికంగా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఏంట్రా? దరిద్రపు సంస్కృతి. మీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పోయాక ఎంత భ్రష్టు పట్టిందంటానికి మీలాంటి కుక్కమూతి పిందులందరూ రావటమే. అదేవిధంగా మీ నాయకుడే అట్లా తయారయ్యాడు. మీ చిన్న నాయకుడైతే ఇక వరస్ట్ ఫెలో. ఆయన మాట్లాడే అసలు ఆయన చేయిస్తున్నంత ఆయనే. అందరి మీద కూడా ఆయన